హాయ్ అండి. మళ్ళీ ఇంకొకటి మనం చెప్పుకుందాము. అంటే క్లాస్‌లో గూడా మరి అన్ని క్లాసులు తిరుగుతా ఉంటే మరి అన్ని క్లాసులలో ఒక్కొక్క క్లాస్‌కు ఒక్కొక్క మరి లెసన్ చెప్తాం కదండీ! అలాగనే మీకు నేను రోజు 2, 3 అలా చెప్తూ పంచుకుంటున్నాను మీతోటి. కనీసము అందులో అన్నీ లేకున్నా కొన్ని చూషినా గూడా నేను అదృష్టవంతురాలుగా భావిస్తానండి. ఎందుకంటే నేను మీ ముందు కూర్చొని ఒక స్కూల్‌కి పోయినట్టు, డ్యూటీకి పోయినట్టు మరి ఈ రకంగా మీ ముందు ఉంటున్నానంటే మీరు కొంచెం అర్థం చేసుకోండి. ప్లీజ్, 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 ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జీపీఎల్జీసీ అండి. నా ప్రోగ్రామ్ ఏమో సమాజము నాడు నేడు అవే ముచ్చట్లు కదండి. అందులో మనకేముంటున్నాయి సమాజంలో ముఖ్యంగా మనకు పిల్లలే కావాలండి. పిల్లల భవిష్యత్తే కాబట్టి ఆ స్కూల్లో ఉన్నటువంటి పాఠశాల నుంచి మనం వాళ్ళ భవిష్యత్తు రూపుదిద్దడానికి చేస్తున్న ముచ్చట్లే ఇవ్వండి. దయచేసి అర్థం చేసుకోండి. మరి దీన్ని టైటిల్ ఏంటంటే సమాజం నాడు నేడు అనే ప్రోగ్రాం లోపల భార్యను భర్త దైవంగా భార్య ఏం చేస్తుంది, భర్తను దైవంగా పూజించేది ఆ కాలంలో. మీకు తెలుసు సత్య అనసూయ, సతీ సావిత్రి, సతీ సుమతి వీళ్ళ స్టోరీస్ మనకు తెలుసు కదండి. అలా అప్పుడు అయితే మనం ఇప్పుడు చాలామంది నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా అనేది భర్త పతి దైవము అని, భర్తకు కాలు దాకడం కానీ పక్కపొంటి ఎంత అంటే అంత జాగ్రత్తగా పోయేవాళ్ళు ఆడవాళ్ళు భార్యలు. భర్తనే అని అడ్డదిడ్డంగా పోయేది కాదు. ఇప్పుడైతే మొత్తం ఫ్రెండ్లీగా కామన్ అయిపోయింది. అప్పటి సంగతికి ఇప్పటి సంగతికి తేడా మీరు చూస్తున్నారు. అదే అప్పటిది చెప్తున్నారు. ఆలయమేలా అర్చనలేలా పతి దేవుని పద సన్నిధి మించినది వేరే కలదా, అదే పతి దైవం కాదా, అదే పరమార్థం కాదా. ఈ రకంగా ఆ రోజుల లోపల ఇంకా ఆలయాలు ఎందుకు, అర్చనలు అంటే పూజలు ఎందుకు, కానీ మన దగ్గరనే పతి ఉన్నప్పుడు ఆయననే దేవుడిగా భావిస్తే చాలు. ఆ పతిని ఒక్కరిని దైవంగా పూజిస్తే మనం పూజించుకునే పూజలు ఆ నిజమైన భగవంతునికి చేరుతాయి అన్న ఉద్దేశం ఇక్కడ ఈ పాటలో. మరి అదేవిధంగా ఇక్కడ నేను స్కూల్కు సంబంధించి ఏ విధంగా వాడానంటే ఆలయమేలా అర్చనలేలా మన బడి దేవుని పద సన్నిధి మించినది వేరే కలదా, అదే మన దైవం కాదా, అదే పరమార్థం కాదా. పిల్లల లోపల ఏముంటుందండి, పెద్దవాళ్ళంటేనేమో ఆలయాలు ఎందుకు, మన పూజలు ఎందుకు, అంత దూరం వెళ్ళడం ఎందుకు, మన దగ్గరనే మన పతి అనే దైవాన్ని దేవుడు అనుగ్రహించాడు కాబట్టి మన పతిని దైవంగా పూజిస్తే అన్ని పూజలు ఆ పైనున్న భగవంతునికి